నిన్నటి నుంచి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర మొన్న వచ్చిన రోజున హడావిడి చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. అరెస్ట్ చేస్తే హడావిడి చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. అబ్జిబ్ దుక్కేకి పెద్ద బొద్దింకకి. ఆ తర్వాతన బయట హడావిడి అనుకున్నాడు, అది వర్కౌట్ కాలేదు. ఆ రోజున ఎక్కువసేపు అవకాశం ఇవ్వరేమో అనుకున్నాడు, అది వర్కౌట్ కాలేదు. ఇచ్చారు, చివరికి జనం లేరు. చివరికి తనే ఏసీ కారు ఎక్కి వెళ్ళిపోబోతుంటే అదే ఉద్యమకారులు పట్టుకుని యాకేశారు. తెర చూస్తే ఉద్యమంలో నీటి పక్కకి వెళ్ళిపోయింది. జెండర్ ఈక్వాలిటీ అని కొంతమంది, అలాగే గే వర్కర్స్ అని కొంతమంది, ఇంకో ఏది దేశాన్ని ముక్కలు చేయాలని ఇంకొకళ్ళు, ఆజాదీ, ఇట్లా ఎవరిష్టం వచ్చినట్టు ఆ నినాదాలు అయిపోయింది. ఆ తరువాతన కర్ణాటకని, హైదరాబాద్ అని ఎక్కడెక్కడో తిరిగాడు. 1000 మంది వస్తే గ్రేటు, అది కూడా లోకల్గా కమ్యూనిస్టులు అందరూ సహకరిస్తే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు తప్పించి ఇతన్ని ఏమీ కనిపించటం లేదు. మళ్ళీ నిన్న జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ నేను ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాల వాళ్ళే కనబడుతుంది. వీళ్ళ మాటలు కూడా ఎట్లా ఉంటాయంటే ఇదిగో ఈ టైప్లో. बाहर देखे थे, कोई बोला नेपाल बना देंगे, कोई बोला बांग्लादेश। नेपाल बनाने में 2 मिनट लगेगा मोदी जी अगर नहीं मानेंगे प्यार से, क्योंकि वहाँ संसद जलाई गई, उनके प्रधानमंत्री के आवास, हवाई जहाज पे एक तरीके से अटैक किया गया, वैसा करेंगे। वैसा हो सकता है अगर मोदी जी नहीं माने। मोदी जी को पता है इनकी देश की युवा भड़क चुकी है। अगर देश की युवा पढ़ लिख लेगी तो मोदी जी से ऑब्जेक्शन सवाल करेगी, मोदी जी से सवाल करेगी। देश की पढ़ा लिखा नहीं है देश में। अरे पढ़ा लिखा मोदी जी नहीं चाहते, एग्जाम क्यों लीक हो रहे हैं? नेता के बच्चे विदेश पढ़े, मोदी जी को शर्म आनी चाहिए ऐसे घटिया प्रधानमंत्री को। हेलो माय डियर फ्रेंड्स, వీడు ఇది చేసుకొస్తాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీళ్ళంటోడేమో భారతదేశాన్ని నేపాల్ చేసేయడానికి 2 గంటలు చాలు వీళ్ళకి, బాగుంది. కానీ వీళ్ళందరినీ పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో, శ్రీలంకకో పంపించడానికి భారతదేశంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ 1 గంట చాలదంటారా? కట్టగట్టుకుని భారతదేశంలో జనం అందరూ కాండ్రించి ఉమ్మేస్తే వరదలు వచ్చి కొట్టుకుపోతారు ఇట్టండి దరిద్రులందరూ. భారతదేశం మీద చేసే కుట్రలకి పాత్రదారులు అవుతావు అంటే ఎట్లా ఉంటుంది? నీట్ అనేటటువంటి దాని మీద నువ్వు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినటువంటి పెట్టుకో, ఉద్యమం చేసుకో. నీట్ పరీక్ష రాయాలి అంతే తప్పించి దాంట్లో వాడు రాజీనామా చేస్తే ఒరిగేది ఏంది, చేయకపోతే ఒరిగేది ఏంది? ఇక్కడ కావాలని దాన్ని అడ్డు పెట్టుకుని జరిపే కుట్రలో మేము నేపాల్లో మారింది, శ్రీలంకలో మారింది అంటే ఇది భారతదేశం. నేపాల్ అంత బచ్చా దేశం కాదు, శ్రీలంక అంత చోటా దేశము కాదు, లేకపోతే కనుక బంగ్లాదేశ్ అంత పనికిమాలిన దేశము కాదు. భారతదేశంలో సుశిక్షితులైనటువంటి ప్రజలు ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇట్లాంటి తప్పుడు వాటికి పడరు.